ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. జ్యోతిష శాస్త్రంలో రాహు కేతువులను సాధారణంగా దుష్టగ్రహాలుగా పిలుస్తారు. కానీ ప్రతిసారి వీటి సంచారం ప్రతికూల ఫలితాలనే ఇవ్వదు. కొన్నిసార్లు ఇవే కొన్ని రాశుల జీవితాల్లో అద్భుతమైన మార్పులు తీసుకొస్తాయి. రాబోయే 2026 డిసెంబర్ 5న రాహు మకర రాశిలోకి, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. ఈ గ్రహ పరివర్తనంతో 3 రాశుల వారికి అదృష్టదాయకమైన కాలం ప్రారంభమవుతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. తులా రాశి వారికి రాహువు 4వ ఇంట్లో, కేతువు 10వ ఇంట్లో సంచరిస్తాడు. ఇది గృహం, ఆస్తి, కెరీర్ అంశాల్లో శుభ ఫలితాలను ఇస్తుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతులు, వ్యాపారులకు లాభాలు, ప్రభుత్వ కాంట్రాక్టులు పొందే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు రావచ్చు. వీరు ప్రారంభించే ప్రతి పని విజయవంతమవుతుంది. ధనురాశి వారికి 2వ ఇంట్లో రాహువు, 8వ ఇంట్లో కేతువు సంచరిస్తారు. 2వ ఇల్లు సంపదను సూచిస్తే 8వ ఇల్లు ఆయుష్, ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఈ గ్రహాల సంచారం వల్ల ధనురాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు, ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం, ఊహించని రీతిలో డబ్బు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి 9వ ఇంట్లో రాహువు, 3వ ఇంట్లో కేతువు సంచరిస్తారు. ఇది పితృ సహాయం, అదృష్టం, ధర్మం, ప్రయాణాల విషయంలో అనుకూల ఫలితాలను ఇస్తుంది. కొత్త ఇల్లు కట్టడం, పాత ఇంటికి మరమ్మతులు చేయడం, కొత్త వాహనం, స్థలం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మొత్తంగా 2026లో జరగబోయే రాహు కేతు సంచారం తుల, ధనుస్సు, వృషభ రాశుల వారికి స్వర్ణయుగంగా ప్రారంభమవుతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.